హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు విందు విశేషం. నేను మీ సింధు. ఈరోజు వీడియోలో అదిరిపోయే టేస్ట్తో వేడి వేడి అన్నంలోకి కొత్తిమీర టొమాటో పచ్చడి చిటికెలో ఎలా చేసుకోవాలో చెప్తానండి. అన్నంలోకి, దోశల్లోకి, రొట్టెల్లోకి, చపాతీల్లోకి ఇలా వేటిలోకైనా చాలా బాగుంటుంది. నాకైతే రైస్తో చాలా ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. ఆ రోజు రైస్ అంతా నేను పచ్చడితోనే తినేస్తాను, అంత ఇష్టం అండి. ఇంకా లేట్ లేకుండా క్విక్గా ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి. కొత్తిమీర టొమాటో పచ్చడి ప్రిపరేషన్లోకి వచ్చేస్తే ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వేరుశెనగుల్ని వేసుకోండి. స్లోగా నిదానంగా దోరగా వేయించేసుకోండి. వేయించుకున్నాక ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని 2 పెద్ద టొమాటోల్ని కట్ చేసేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. కారంకి తగినన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అలానే చాప్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీరని ఒక గిన్నెడు వేసేసుకోండి. చింతపండును కూడా వేసుకొని కొన్ని తొక్క ఒలుచుకున్న వెల్లుల్లి రొబ్బల్ని కూడా వేసుకొని చక్కగా కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుందండి. మనము వేరుశనగ పప్పుని పౌడర్ చేసుకున్నామండి ఈ మిక్సీ జార్లోకి. ఈ చల్లారిన తర్వాత వేసేసుకోండి ఈ కొత్తిమీర అంతా కూడా, టమాటో అంతా కూడా. అయితే ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసేసుకుంటే మనకి కొత్తిమీర టొమాటో పచ్చడి రెడీ అయిపోయిందనమాట. నాకైతే ఇలానే పోపు వేయకుండానే ఇష్టం అండి. కొద్దిగా నెయ్యి వేసేసుకొని రైస్లో తింటే చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే పోపుని కూడా వేసుకొని లాగించేయచ్చు. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన విందు విశేషం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు విందు విశేషం.